హైదరాబాద్ నాంపల్లి మైదానంలో చేపమందు పంపిణీ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్షంగా అందిస్తారు. సుప్రియ, మార్గశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా అస్తమా రోజులకు పంపిణీ చేసేటువంటి చేప ప్రసాదం ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అస్తమా రోగులు తరలివచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ చేప ప్రసాదాన్ని బత్తిన కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వాలంటీర్లు కూడా అస్తమా రోగులకు పంపించేస్తున్నారు. అయితే చాలా మంది ఈ ఏడాది చాలా మంది చిన్నారులకు అస్తమాను దూరం చేసేందుకు చాలా మంది కూడా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. కొర్రమీను చేపతో 3 రకాలుగా పంపిణీ చేసినటువంటి ఈ ప్రసాదాన్ని ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తారు. మొదట 50 కిలోలతో ప్రారంభమైనటువంటి ఈ ప్రసాదం ఈ ఏడాది 3.5 క్వింటాలకు చేరింది. మత్స్యశాఖ అదేవిధంగా మొత్తం 6 శాఖల అధికారులతో పాటు బత్తిన కుటుంబ సభ్యులు, పోలీస్ శాఖ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి అస్తమా రోగులకు విధిగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. దృశ్యాల్లో మనం చూడొచ్చు, చాలా మంది కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి క్యూలో నిల్చున్నారు. చేప ప్రసాదాన్ని స్వీకరించే ముందు 2.5 గంటల పాటు అదే విధంగా చేప ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత గంటన్నర తర్వాత కూడా ఏది తీసుకోకూడదు. అంతసేపటి కూడా క్యూ లైన్ లో నిరీక్షించి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చేప ప్రసాదాన్ని ఇచ్చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మన దృశ్యాల్లో చూడొచ్చు, చాలా మంది కూడా ఇంకా క్యూలో నిల్చొని చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు తరతరాలు ఇప్పుడు ఈ చేప ప్రసాదాన్ని బత్తిన కుటుంబ సభ్యులు పంపిణీ చేయడం 3వ తరంగా చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఏడాది దాదాపుగా 4 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు అంచనా వేసినటువంటి అధికారులు ఈసారి కూడా ఆ అంచనాను అందుకోవాలని చెప్పేసి మత్స్యశాఖ దాదాపు 3.5 క్వింటాల కొర్రమీనును ఇక్కడ అందుబాటులో ఉంచింది. ఈ రోజు నుంచి రేపటి వరకు, రేపు ఉదయం 8:30 వరకు ఈ చేప ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పోలీస్ సిబ్బంది కూడా దాదాపుగా 1500 మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ నిరంతరంగా ఈ ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు క్యూలో నిల్చున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను కూడా క్యూ ద్వారా పంపిస్తూ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి కూడా కౌంటర్లో ద్వారా ఏర్పాటు చేసినటువంటి కవర్ లో ఉన్నటువంటి చేప పిల్లను అందించి ఒక క్రమ పద్ధతిలో ఎవరు కూడా ఇబ్బంది తలెత్తకుండా, గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక క్యూ లైన్ లో క్రమ పద్ధతి ద్వారా ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చేప ప్రసాదం అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రేపు ఉదయం 8:30 వరకు కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుండడంతో పెద్ద ఎత్తున మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాల వారసులు కూడా ఇక్కడికి 2 రోజుల నుంచే ముందు తిరిగి వచ్చేసి చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బత్తిన హరినాథ్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. బత్తిన హరినాథ్ గౌడ్ ఏం చెప్తారనేది సార్, ఈ ఏడాది కూడా ఘనంగా ఎంతో చాలా మంది ప్రజలు చేప ప్రసాదానికి తరలి రావడం జరిగింది. చెప్పండి, ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరిగిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నది. చాలా మంది ప్రజలు కూడా వస్తున్నారు, ఒకరి నుండి ఒకరి తెలుసుకొని దీని గురించి ఇది చేస్తున్నారు. సార్, ఎంతమందికి మీరు ఈ ఏడాది ఇవ్వబోతున్నారు? పోయిన సంవత్సరము దానికంటే ముందు కూడా 4,50,000 మంది దానికే ఇచ్చాము. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మంది వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. దానికి కూడా మేము ప్రసాదం తయారు చేశాము. దానికి కూడా మత్స్యకారులు వీళ్ళు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేశారు. మేము 3 తరహాల ప్రసాదం తయారు చేస్తాము. ఒకటేమో చేప నోట్లో పెట్టి మింగియడం ఒకటి, ఇంకోటేమో బెల్లం ప్రసాదము, అదేమో దాని గురించోని వెజిటేరియన్స్ వాళ్ళ గురించోని, మళ్ళీ తర్వాత ఈ 2 ప్రసాదాలు మింగిన వాళ్లకు కార్తీ ప్రసాదం ఇస్తాం. ఆ కార్తీ ప్రసాదాన్ని
ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా దాని గురించి అన్ని మీరు చెప్తుండాలి. మీరు చైతన్యవంతులను చేయాలి. ఎందుగురించి ఉంటే అది 15 దినాలకు 30 దినాలకు 45 దినాలకు ఇవ్వవలసి వస్తుంది. దాన్ని ఆ మాత్రలను ఆరబెట్టుకోవాలి. 5 దినాలు లేకపోతే 6 దినాలు ఆరబెట్టుకొని ప్రతి 15 దినాలకు 30 దినాలకు 45 దినాలకు వేసుకోవాల్సి వస్తుంది. ఇవి పథ్యము 45 దినాలు ఉంటుంది. అదే చెప్తున్నా నువ్వు చెప్పు మరి అందు గురించే అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అంటే ముందస్తుగా మీరు చాలా పూజలు కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి పూజలు చేసి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు? ఇది పచ్చమిట ఇవన్నీ 1845 సంవత్సరం నుండి 170 సంవత్సరాల నుండి ఇస్తున్నాము. అప్పుడేమో 10 నూళ్ళల్లో వచ్చేది, ఇప్పుడేమో వేలు లక్షలల్లా. ఎందుకుంటే ఒకరి నుండి ఒకరికి తగ్గడం వల్ల కూడా వీళ్ళందరూ ప్రజలకంతా తెలుస్తున్నారు. చెప్పండి, ఈసారి చాలా మంది చిన్నపిల్లలు కూడా తీసుకుని వచ్చారు. అంటే చిన్నపిల్లల్లో కూడా అస్తమా పెరిగిపోతుంది. వాళ్ళు ఎలా తగ్గించవచ్చు? ఇది కూడా వాళ్ళు కూడా వేసుకున్నప్పుడు మింగే వాళ్ళు ఉంటే వాళ్ళకు మొదలు అంటాము. పిల్లలకైతే ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారని. అయినా కూడా మేము మింగిస్తాము, వాళ్ళు మింగగలుగుతారు. తెలియ వాళ్ళతోటి మింగిస్తున్నాము. వాళ్ళకు పత్యము ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఇది అవుతుంది. పత్ని సోదరులు చెప్తున్నారు, క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నాను. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశాం. మొత్తం 32 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ చేప ప్రసాదం పంపిణీలో ప్రస్తుతం 10 కౌంటర్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. మరి జనాలు రద్దీ దృష్ట్యా మరికొన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటు స్టూడియో.